హాయ్ అండి. ఇడ్లీలలోకి రెగ్యులర్ గా చేసే సాంబార్ కాకుండా ఇలా చేశారంటే సాంబార్ లో ఇడ్లీ ముంచుకొని తినటం కాదండి, పోసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ గా తినేదానికంటే ఒక 2 ఇడ్లీలు ఎక్స్ట్రాగానే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా సాంబార్ చేసుకోవడానికి కుక్కర్ లోకి 1 కప్పు నిండా కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్ కి సగం వరకు నీళ్లు వేసుకొని ఉప్పు, పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసి 4-5 విజిల్స్ రాణించుకుని తర్వాత పప్పుని ఇలా మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే 4 పచ్చిమిరపకాయలు 4 టమాటాలు అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇవన్నీ మునిగేంత వరకు నీళ్లు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని అన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని తర్వాత కిందికి దించేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, 5-6 తెల్లబాయల్ని నొక్కుకొని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకొని ఉల్లిపాయని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయల పేస్ట్, మెత్తగా ఎనిపెట్టుకున్న కందిపప్పు, అలాగే సాంబార్ కి సరిపడినన్ని నీళ్లు, 2 స్పూన్లు సాంబార్ పొడి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా బెల్లం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్నారంటే టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.